58వ సీనియర్ నేషనల్ ఖోఖో పోటీలను ఘనంగా నిర్వహించామన్నారు. యువత మత్తు పదార్థాలు, స్మార్ట్ ఫోన్లకు బానిస కాకుండా క్రీడాకారులుగా తయారవ్వాలని పిలుపునిచ్చారు. సీనియర్ నేషనల్ ఖోఖో పోటీలను హన్మకొండలో నిర్వహించడం తమ ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహానికి నిదర్శనమన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. కాజీపేట రైల్వే స్టేడియం లోపల ఇది 58వ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇక 5 రోజుల పాటు ఘనంగా జరుగుతున్న వేడుకలో నేడు మరికొద్ది సేపట్లో ఫైనల్ జరగబోతుంది. నిర్వాహకులు తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ జావారెడ్డి మనతో ఉన్నారు. ఎట్లా నిర్వహిస్తున్నారు, అసలు ఏంటి, ఎట్లా ఉంది జోష్ సంబంధించి? దాదాపు 1500 మంది ప్లేయర్స్ 29 రాష్ట్రాల నుంచి, అదేవిధంగా మనకు ఇక్కడ 500 మంది టెక్నీషియన్స్ అండ్ అఫీషియల్స్ ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఇవాళ మన వరంగల్ జిల్లా కాజీపేటకు రావడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా, అంటే ఒక భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ సీనియర్ నేషనల్ మనం చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వ సహకారం ఇవాళ ఎంతో ఉంది. ఈ శాంక్షన్ దాదాపు 1 ఇయర్ ఇచ్చి మనకు 1 ఇయర్ అప్పటి నుంచి దీనికి ప్లాన్స్, డిజైన్స్, ఏ విధంగా ప్లేయర్స్ రావాలి, ఏ విధంగా అకామిడేషన్ ఏర్పాటు చేయాలి, ఏ విధంగా వాళ్ళకి ఫుడ్ సప్లై చేయాలి, 5 స్టార్ హోటల్ ఎట్లయితే భోజనం పెడతారో వాళ్ళకి ఆ విధంగా పెట్టాము. అకామిడేషన్ కూడా అంతే విధంగా పెట్టాము. అఫీషియల్స్ కూడా అన్ని హోటల్స్లో పెట్టాము. వారు బ్రహ్మాండంగా చేశారని చెప్పి వారు అభినందనలు తెలియజేస్తారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అడగగానే ఇవాళ మేము 3 నెలల నుంచి మేము అడిగాం. ఇక్కడ గ్రౌండ్ అంతా ఇలా కుడాకి ఇస్తూ ఉన్నారు. ఆ కుడాకి ఇవ్వడం వల్ల అమ్ముకుంటా ఉన్నారు. దాన్ని అమ్ముకోవద్దు, 25 ఎకరాలు కనుక మన స్పోర్ట్స్కు, మన ఇండోర్ స్టేడియం కనుక ఇచ్చేది ఉంటే బాగుంటుంది అనగానే ఆ స్టేడియంకు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇలా స్కూల్ కూడా, స్పోర్ట్స్ స్కూల్ కూడా కావాలని చెప్పగానే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా మా ఎమ్మెల్యేలు పోయి మేము ఇచ్చినా చెప్పుకున్నారు. మేమందరం స్పోర్ట్స్ ప్రెసిడెంట్స్ము, ఆల్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ను కడియం సిఆర్ దగ్గర తీసుకుపోయి ఇలా మేము ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇలా మేము ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఈ సంబంధంగా కోరుతా ఉన్నాం. ఇవాళ ఆదిలాబాదులో ఇవాళ స్పోర్ట్స్ కాలేజ్ స్కూల్ ఉంది. ఇవాళ నేను ట్రైబల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ మాకు కూడా ములుగులో ఇవాళ మన దగ్గర ఆడే వాళ్ళంతా ట్రైబల్సే. ఇవాళ మన తెలంగాణ టీంలో 7 ట్రైబల్సే ఉన్నారు. వాళ్ళకే స్టెమినా ఉంది, వాళ్ళే హార్డ్ వర్క్ నేచర్ ఉన్నది. ఆ నేచర్ను కూడా గ్రామీణ ప్రాంతంలో యువతరం నేర్చుకోవాలని ఆ లక్ష్యంతో, ఇది గ్రామీణ ప్రాంత ఆట కాబట్టి క్రికెట్ ఆడినా, ఇలా హాకీ ఆడినా, ఏ గేమ్ ఆడినా ముందు మా గేమ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. మా గేమ్ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే అసలు వేరే గేమ్ పోతారు. అందుకోసమే ఈ గేమ్ని ఇంటర్నేషనల్ వైజ్గా ఇలా మా ప్రెసిడెంట్ గారు తీసుకుపోయారు. ఇక్కడ నుంచి అన్ని వింగ్లో సంబంధించిన జట్లు ఉండేది. సో ఈ రోజున నేషనల్ స్థాయి పోటీలు ఇక్కడ పెట్టారు. వరంగల్ జిల్లా సంబంధించిన క్రీడాకారులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ పోటీల ద్వారా? ఒకటే, మీరు ఇక్కడ డ్రగ్కు అలవాటు పడకండి దయచేసి. అందులో కాజీపేటలో ఎక్కువ ఉంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డ్రగ్ నివారణ కొంచెం ఎక్కువ చేశారు, స్ట్రిక్ట్గా ఆలోచన చేశారు. డ్రగ్కు, ఫేస్బుక్, ట్విట్టర్లకు, మత్తు ప్రాణాలకు అలవాటు పడకుండా దూరం చేయాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడలను ఎంకరేజ్ చేయాలి. అదే సీఎం కప్పు. యువకులంతా గ్రామీణ క్రీడలలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను. రావాలి. ఇది పార్టీలకు అతీతంగా అందరూ సహకారం చేయాలి. ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దీనికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని బైకాట్ చేయాలని చెప్పి, ప్రజల బైకాట్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఇది మొత్తానికి కాజీపేటలో జరుగుతున్నటువంటి సీనియర్ ఖోఖో ఛాంపియన్షిప్ వేడుకలు అయితే 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం కాజీపేట రైల్వే కోర్టులో జరుగుతున్నటువంటి ఒకసారి ఆ క్రీడ ఏర్పాట్లను కూడా చూడొచ్చు. దాదాపు వేల సంఖ్యలో వచ్చినటువంటి ఆ ప్లేయర్స్ని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. ఈ 5 రోజుల పాటు అటు మహిళలకు, అదేవిధంగా మెన్కు 2 విభాగాల లోపల కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా ఈ యొక్క క్రీడ ఛాంపియన్షిప్ ట్రోఫీని రన్ చేస్తూనే యువత ముఖ్యంగా అటు మత్తు పదార్థాలకు, స్మార్ట్ ఫోన్లకు బానిసలు కావద్దు, ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని అటు శారీరకమైనటువంటి దాంతో పాటుగా కూడా పూర్తిగా భవిష్యత్తు తీర్చిదేందుకు కూడా క్రీడల వైపు మళ్ళాలంటూ కూడా రాఘవరెడ్డి పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్ తో హన్మకొండ.